నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ మోడ్లో పసుపు పండుగ. క్లస్టర్ స్థాయి మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్న పచ్చ సైన్యం. ప్రధాని మోదీ పాలనకు పుష్కర కాలం పూర్తి. ఈసారి యోగా దినోత్సవాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించనున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వెల్లడి. పకడ్బందీగా ప్రత్యేక సమగ్ర సవరణ. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి స్పష్టీకరణ. ఘనంగా డిజిటల్ మహానాడు కార్యక్రమం. తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వివరాలు చూద్దాం. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ వేదికగా జరుగుతున్న 5వ ఏపీ కనెక్ట్ ఎక్స్పో 2వ రోజు విజయవంతంగా కొనసాగింది. అత్యాధునిక సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకుని రావడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఎక్స్పోలో పలువురు ప్రముఖులు సందర్శించి సాంకేతిక ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. వాజీ వన్ యాప్ స్టాల్కు యువత, వ్యాపారుల నుంచి విశేష స్పందన లభించేది. సందర్శకుల రాకతో ఎక్స్పో ప్రాంగణం సందడిగా మారింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటును కూడా తొలగించే ప్రసక్తే లేదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించడం, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రత్యేక సవరణ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో పక్కాగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, ఈఆర్ఓలతో జిల్లా కలెక్టర్ ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సర్లో భాగంగా చేపట్టాల్సిన విధులు, నిబంధనల పవర్ పాయింట్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒరిజినల్ ఎస్ఐఆర్ 2002-1లో జరిగింది, దాని ముందు జరిగింది అంటే స్క్రాచ్ నుంచి ప్రతి ఓటర్ను మళ్ళీ కూడా ఎన్రోల్ చేశారు. ఫ్రెష్గా మనకు ఓటర్స్ లిస్ట్ తయారయ్యేది. దట్ వాస్ ఎస్ఐఆర్. సో ఇప్పుడు మనకు దాన్ని కొంచెం మాడిఫై చేస్తూ, అంటే అంత లేదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం మాడిఫై చేస్తూ, ప్రైమరీ ఇంటెన్షన్ ఈజ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది రోల్స్. ప్యూరిఫికేషన్ ఆఫ్ ది రోల్స్ ఇది ప్రైమరీ ఇంటెన్షన్. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎలిజిబుల్ పర్సన్ ఓటు కూడా తొలగించబడదు వితౌట్ గివింగ్ ది ప్రాపర్ నోటీస్. సో మనం ఎవరిది ఎలిజిబుల్ ఓటర్ను తొలగించము, ఇన్ఎలిజిబుల్ ఓటర్లు ఉన్న వాళ్ళని కూడా తొలగించము వితౌట్ గివింగ్ ప్రాపర్ నోటీస్. సో వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళు లేరని మన వాళ్ళు చెప్తానే తొలగించేదేం లేదు. మనం అతనికి నోటీస్ ఇస్తాము, అవకాశం ఇస్తాము ఈఆర్ఓ గారు. అది చేసిన తర్వాత అతనికి 2 లెవెల్స్ అప్పీల్ కూడా ఇచ్చారు. ఈ రోల్ రివిజన్లో ఏ ఎలిజిబుల్ ఓటర్ను కూడా తొలగించము, లేదు ఒక ఇన్ఎలిజిబుల్ ఓటర్ ఉన్నారు ఓటర్స్ లిస్ట్ అన్నప్పుడు కూడా అతన్ని కూడా తొలగించడానికి క్లియర్గా ప్రొసీజర్ అయితే ఫాలో అవుతాము. తొలగించే ప్రొసీజర్ అయితే మనం ఫాలో అవుతాము. విల్ ఇష్యూ నోటీస్, అతనికి నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చేసి బేస్డ్ అపాన్ ది రెస్పాన్స్ మనం తొలగించే అవకాశం ఉంది. తొలగించినా కూడా అతనికి అప్పీల్ అవకాశం ఉంది.
మహానాడు 2026 కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ నెంబర్ 5, 6, 8కి సంబంధించి విజయనగరం మెసానిక్ టెంపుల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ చేసి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం నియోజకవర్గంలోని క్లస్టర్ల స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకుని వెళుతున్నారని అన్నారు. యూనిట్ బూత్ కేఎస్ఎస్ సభ్యులు కూడా భాగస్వామ్యమై అందరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో అందరు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాలని ఈ విధంగా ఒక హైబ్రిడ్ మోడల్ విధానంగా ఒక కొత్త విధానంగా ప్రతి ఒక్క కార్యకర్త ఇన్వాల్వ్ అయ్యేలా ఈసారి ప్రత్యేకంగా ఈ వేడుకలు అనేది జరుపుకుంటా ఉన్నాం. మనం చూస్తుంటే రేపు ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. వారు పెట్టిన ఫస్ట్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు వహించి వారు అన్ని విధాలుగా కూడా మన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక లైన్ అనేది మనకి ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమానంగా తీసుకెళ్ళాలి. అలాగే సంక్షేమంలో ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఫస్ట్ టైం మొత్తం భారతదేశంలో వారు సంక్షేమం అనేది ఇంప్లిమెంట్ చేసి మొత్తం భారతదేశంకి చూపెట్టిన విషయం మనం ఎప్పుడూ మర్చిపోరాదు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తూర్పు సామాజిక వర్గం భవనం వద్ద మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 వార్డులకు చెందిన కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టి అనంతరం దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉండే పార్టీ అని, టీడీపీని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆహార్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరడ వెంకట్రావు, శ్రీనివాసరావు, పత్తిగెల్లి సూర్యకుమారి, బూడి కృష్ణ, నడిపల్లి ప్రసాద్, కంది మురళీనాయుడు, కొండు శ్రీను, మైలుపల్లి పేడరాజు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారిగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు క్లస్టర్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1875 క్లస్టర్ వారీగా ఏర్పాటు చేయడం, ఇందు తెలుగుదేశం పార్టీ తీర్మానాలు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో చేయవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యం ఎప్పట్లాగే ప్రతి మహానాడులు కూడా చేయడం జరుగుతుంది. ఈ మహానాడు కూడా మరి దేశం ఆర్థిక సంక్షోభం దృష్ట్యా మన ప్రీతమ ప్రధానమంత్రిగా ఇచ్చిన పిలుపు మేరకు మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలపై ఆర్థిక భారం పడకూడదని ఎక్కడికక్కడ ఈ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి మా తెలుగుదేశం పార్టీకి పండగైనటువంటి మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలైతేనేమి ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేస్తూ లక్షలాది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నారా లోకేష్ గారు నాయకత్వంలో మేమందరం సమిష్టిగా పనిచేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో సుఖపడతారు. అయ్యన్నపేట ప్రాంతంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జ్ మధ్య శివ హాజరై మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఎన్టీఆర్ అడుగు జాడలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మేము మా క్లస్టర్ పరిధిలో మా గ్రామాలన్నిటి నుంచి ఈరోజు ఆనందంగా పండగలా జరుపుకుంటున్న ఈ మహానాడుకి ఇచ్చేసిన ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ప్రతి కార్యకర్త సంతోషంతో పండగల ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మా నాయకుల సూచనలు
పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది. మహానాడు అంటే మహాపండగ, మహాపురుషుడు, యుగ పురుషుడు, మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ మహానాడుని మహాపండుగ, పశు పండుగ మనం జరుపుకుంటాం. మరి ఎప్పుడు కూడా మహానాడు ఇది యాక్చువల్గా నెల్లూరులో జరగాల్సింది, కానీ జరగబోయే సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చే దిశలో మన నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, అలాగే జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం పరిధిలో, విజయనగరం కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇక్కడ క్లస్టర్ 1, క్లస్టర్ 2 ఇక్కడ మేము మహాపండుగని మాకు ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తూ జరుపుకోవడం జరిగింది. వన్ స్టాప్ సెంటర్లో మహిళలకు పూర్తి రక్షణ కల్పించే ఆశ్రయం కూడా కల్పిస్తున్నామని ఐసీడీఎస్ పీడీ బాలామణి తెలిపారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆమె కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. వన్ స్టాప్ సెంటర్కు వచ్చిన మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. సంబంధిత కేసులకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టి నష్టపరిహారం కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. వన్ స్టాప్ సెంటర్ కూడా ఉంది, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందులో కూడా మనకి ఏదైతే ఈ 0 నుంచి 65 సంవత్సరాల ఆడవారి కోసం ఇది వర్క్ చేయడం జరుగుతుందండి. దాని హెల్ప్ లైన్ 181 అండి. దానికి కాల్ చేస్తే మన వన్ స్టాప్ సెంటర్కి వెళ్తుంది. అందులో మనకి ఈ రేప్ చేయబడిన పిల్లలు, అలాగే డివిఎస్ఎల్లో ఇబ్బందులు పడిన ఆడపిల్లలు, అలాగే ఎవరితోనైనా ట్రాఫికింగ్ గురైన పిల్లలు, వ్యభిచార వృత్తిలోకి తీసుకుని వెళ్ళిపోయిన పిల్లలు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం రెస్క్యూ చేసి అందులో పెట్టడం జరుగుతుంది. అది 10 రోజుల వరకు మనం అక్కడ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మనము 2000 రూపీస్ కిట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. అందులో వారికి సంబంధించినటువంటి బట్టలు, వాళ్ళకి సంబంధించిన లేడీస్కి ఉండవలసినవన్నీ కూడా చెప్పులతో సైతం అన్నీ ఉంటాయి. అంతేకాకుండా మంచి సంపూర్ణ పౌష్టికాహారం కూడా 3 పూటలు పెట్టడం జరుగుతుంది వారికి అక్కడ ఉన్నంత వరకు. ఆ తర్వాత వారిని ఇక్కడ సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి కాంపన్సేషన్ 1,00,000 రూపాయలకి ఎలిజిబిలిటీ ఉంది, అలాగే 1,50,000 ఉంది, అలాగే 50,000 కూడా ఉంది ఎలిజిబిలిటీస్. వారు తెచ్చుకున్నటువంటి ఎఫ్ఐఆర్ మీద, ఆ డాక్యుమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది కూడా మనకి మన గవర్నమెంట్లో, మనము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఇది రన్ అవుతుందండి. అండర్ కంట్రోల్ ఆఫ్ ది పీడీ ఆధ్వర్యంలో ఇది కూడా నడుస్తుంది. దాన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా. నగరంలోని అయ్యకోనర్లో వాటర్ స్పోర్ట్స్పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో బోటు ఏ విధంగా డ్రైవ్ చేయాలి అన్న విషయాలపై కోచ్ ధోని నాగరాజు పలు రకాలైన సూచనలు చేశారు. పిల్లలకు చక్కనైన క్రీడా అంశమని, ప్రభుత్వం నుంచి ఎంతో ప్రోత్సాహం ఉందని అన్నారు. బోట్ రోయింగ్ అనేది ఇంకా అభివృద్ధి చేస్తే టూరిజంలో కూడా అయ్యకోనేరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. గతంలో తాటిపూడి జలాశయం వద్ద స్పోర్ట్స్ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా క్రీడాకారులను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతానని అన్నారు. అందరి సహకారం అవసరమని స్పష్టం చేశారు. వాటర్ స్పోర్ట్స్ అనేది చాలా అందమైన గేమ్. ఈ గేమ్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే విజయనగరం డిస్టిక్కే మంచి పేరు వస్తుంది. అలాగే ఈ ఐకోనర్ గట్టు వద్ద ఈ గేమ్ బాగా డెవలప్ చేస్తే టూరిజం పరంగా కూడా ఈ యొక్క గేమ్ అనేది ఈ విజయనగరానికి తీసుకొస్తుంది సార్. రోజుల్లో ఈ పిల్లలకి స్టేట్ లెవెల్లో కానీ, ఇండియా లెవెల్లో కానీ, వరల్డ్ లెవెల్లో కానీ మేము తీసుకెళ్తాం సార్. అలాగే ఈ పిల్లలకు కూడా గవర్నమెంట్ ప్రజెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మాకు ఎక్విప్మెంట్ కొన్ని రావాలి సార్. ఆ ఎక్విప్మెంట్ కూడా వస్తే పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి భవిష్యత్తులో మంచి స్పోర్ట్స్ మ్యాన్గా మేము తయారు చేస్తామని ఆశిస్తున్నాం సార్. గతంలో ఒక 4 years బ్యాక్ తాడిపూడిలో ఇదే గేమ్ని స్టార్ట్ చేశారు సార్. అప్పుడు పిల్లలు స్టేట్ లెవెల్లో మెడల్ కూడా కొట్టారు. ఇప్పుడైతే పూర్తిగా ఈ యొక్క స్పోర్ట్స్ని పూర్తి లెవెల్లో మేము తయారు చేస్తాం సార్. దీన్ని స్ట్రాంగ్గా మేము తీసుకొని పిల్లల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము తయారు చేస్తాము. దయచేసి మా యొక్క గేమ్ని అందరూ సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్.
నిన్న సాయంత్రం వీచిన ఈదురు గాలులకు రింగ్ రోడ్డు ప్రాంతంలో చెట్లు రహదారిపై పడ్డాయి. విద్యుత్ తీగలపై చెట్లు కూలిపోయాయి. సన్ స్కూల్, ఎస్ఆర్ కాలనీ, లంకవీధి, జొన్నగుడ్డి, ఎంఆర్ స్టేడియం, సంస్కృత కళాశాల పలు ప్రాంతాలలో రహదారిపై ఉన్న ఫ్లెక్సీలు నేల కొరిగాయి. విద్యుత్ తీగలు తెగి రహదారులపై పడిపోయాయి. దీంతో విద్యుత్ సప్లైకి అంతరాయం కలిగింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు విద్యుత్ శాఖ సిబ్బంది చేస్తున్నారు. మాన్సాస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టైటానిక్ ఎగ్జిబిషన్ నమూనా ఈదురు గాలులకు అస్తవ్యస్తమైంది. జిల్లాలో నిన్న సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావు తెలిపారు. జిల్లాలో అనేక చోట్ల 33 kV, 11 kV లైన్లతో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై భారీ వృక్షాలు, చెట్లు, కొమ్మలు, ఫ్లెక్సీలు విరిగిపడటంతో లైన్లు తెగిపోయాయని ఆయన పేర్కొన్నారు. పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా నేల కొరిగినట్లుగా క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందన్నారు. ప్రస్తుతం విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం శాఖకు చెందిన ఇంజనీర్లు, సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలోనే ఉండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారని ఎస్సీ తెలిపారు. ప్రభావిత ప్రాంతాలన్నింటినీ విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించామని లక్ష్మణరావు స్పష్టం చేశారు. ప్రజలు, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. మరికొన్ని ప్రాంతాలలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. అవును, విధంగా ఉరుములతో కూడిన వర్షాలు చాలా వరకు మన విజయనగరం జిల్లా మొత్తం కూడా ఈ యొక్క పరిస్థితులు ఏర్పడిన కారణంగా ఈ యొక్క అకాల వర్షాలు, అకాల గాలుల కారణంగా మన ఏదైతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంటుందో లైన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, తర్వాత విద్యుత్ స్తంభాలు కానీ, అవి పెద్ద పెద్ద చెట్లు పడిపోయి, తాటి చెట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్ద చెట్లు ఆ యొక్క గాలికి పడిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది దెబ్బతినడం జరిగింది. దాన్ని మనం ఎప్పుడైతే గాలి సుమారుగా 6 గంటల ప్రాంతం లాగిన తర్వాత మొత్తం అంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి 99 సబ్స్టేషన్లకి 99 సబ్స్టేషన్లు కూడా పవరు ఆఫ్ అయిపోయింది. ఆ టైంలో గాలి ఎక్కువ ఉండడం వలన ఆ యొక్క 33 kV ఫీడర్స్ 55 ఫీడర్ల ద్వారా వాటికి వెళ్ళే సప్లై, మెయిన్ సప్లై ఆగిపోవడం వలన సప్లై ఆ యొక్క 99 సబ్స్టేషన్కి నిలిచిపోవడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ యొక్క రెక్టిఫికేషన్స్ పరిశీలిస్తే ఈ 33 kV ఫీడర్స్లో ఇంకా 2 ఫీడర్స్ ఆ యొక్క డెడికేటెడ్ ఇండస్ట్రియల్ ఫీడర్స్ మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క 11 kV ఫీడర్స్ ఏదైతే ఉన్నాయో 11 kV ఫీడర్స్లో 27 ఫీడర్లకు గాను 24 ఫీడర్లు పునరుద్ధరించాం. ఇంకా 3 ఫీడర్లు పనులు పురోగతిలో ఉన్నాయి, రెస్టోరేషన్ వర్క్స్. అదేవిధంగా LT 11 kV ఏదైతే డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో 57 పోల్స్కి గాను 36 పోల్స్ కంప్లీట్ చేశాం. ఇంకొక 21 పోల్స్ పనులు జరుగుతున్నాయి. రాళ్ళు కానీ, లేకపోతే అకాల వర్షాలు, లేకపోతే ఉరుములు కానీ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, లేకపోతే లైన్లు తెగిపోవడం, చెట్లు పడడం వల్ల లైను కింద పడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటు వెళ్ళే విద్యుత్ వినియోగదారులు కానీ, ప్రజలు కానీ గమనించి ఆ యొక్క విద్యుత్ వైర్లు కానీ తెగిపోయినట్లయితే, లేకపోతే అక్కడ స్తంభం కానీ విరిగిపోయి ఉంటే వాటిని తాకకుండా ఇమ్మీడియట్గా సంబంధిత మన విద్యుత్ అధికారులకు తెలియజేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలియజేయడం, లేకపోతే మనకి టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ 1912కి తెలియజేయడం. అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్యవేక్షిస్తూ ఉంటారు. దాని యొక్క ఇన్ఫర్మేషన్ని సంబంధిత అధికారులకు తెలియజేయడం, స్టాఫ్కి తెలియజేయడం జరుగుతుంది. ఆ యొక్క విద్యుత్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా 9490610102 9490610102. ఈ నెంబర్ని సంప్రదించి కూడా మీ యొక్క సమస్యని ఇమీడియట్గా తెలియజేయడం,
అక్కడ ఉన్నటువంటి పడిపోయిన విద్యుత్ వైర్లను కానీ లేకపోతే స్తంభాలను కానీ గమనించినట్లయితే వాటిని తెలియజేసి ఈ యొక్క విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో మాకు సహకరించి మమ్మల్ని ఎప్పటికప్పుడు మేము కూడా అప్రమత్తంగా ఉంటూ అధికారులను కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. కొప్పల వెలమ సామాజిక వర్గ భవనంలో మహానాడు కార్యక్రమం జరిగింది. క్లస్టర్ 9లో రమేష్ కుమార్ చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకుని వచ్చి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెంటకోట సత్యనారాయణ, గంట రవి, పడాల జోగేష్, మాతాబుజ్జి, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్లస్టర్లో కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. మనకి విజయనగరంలో 11 క్లస్టర్స్లో మనం చేస్తూ ఉన్నాం. మనకి ఈ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో చేయటం జరుగుతుంది. మనం స్టేట్ వైడ్ 1875 క్లస్టర్స్లో మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తూ మనం వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసిన మంచి పనులు మనం కొనసాగిస్తూ వారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు కూడా ఆధ్వర్యంలో మనం అందరం కొనసాగిస్తున్నాం అనేది ముఖ్యంగా తెలియజేసుకుంటూ మనం నందమూరి తారక రామారావు గారికి పెట్టినటువంటి పసుపు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలియజేస్తూ సెలవు. సైబర్ నేరగాల వలలో పడకండి, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ వచ్చే నమ్మదగ్గ ఫోన్ కాల్స్ వెనుకున్న మాయాజాలాన్ని నటులు తనికెళ్ల భరణి, మీనాక్షి చౌదరి ఒక చిన్న వీడియో ద్వారా కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఓటీపీ లేదా పిన్ నెంబర్లు అపరిచితులతో పంచుకోవడం అంటే మీ బ్యాంకు ఖాతాను మీరే ఖాళీ చేయడమేనని వారు హెచ్చరిస్తున్నారు. మోసపోయిన వెంటనే 19:30కి కాల్ చేయడమే సరైన పరిష్కారమని షార్ట్ ఫిల్మ్స్ సందేశమిస్తోంది. అప్రమత్తంగా ఉండండి, అకౌంట్ భద్రంగా ఉంచుకోండి అని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఏం వేళాకోళంగా ఉందే? ఆడపిల్ల గొంతు మారితే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ తరగతులు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. చిన్నతనం నుండే పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను, సామర్థ్యాన్ని వెలికితీసే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా వేసవి సెలవులలో ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడలలో నైపుణ్యం పొందేందుకు వీలుగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 60 వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ శిక్షణ కేంద్రాల్లో శిక్షణతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో పప్పు, చక్కెలను అందజేస్తున్నారు. అలాగే ఆయా క్రీడాంశాలకు అవసరమైన క్రీడా పరికరాలను అందజేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులు మరికొద్ది రోజులలో ముగియనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా క్రీడా శాఖాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు క్రీడాకారుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఇప్పటి వరకు ఎందరో క్రీడా ఛాంపియన్లను ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే వెలుగులోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. క్యాంపులు చాలా చక్కగా మేము అనుకున్న రీతి మినిమం 30 మంది ఉంటే చాలు అనుకున్న క్యాంప్స్కి వస్తారేమో ఆలోచిస్తే మోర్ దాన్ 50 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఫిజికల్గా కూడా వాళ్ళు ఉండేటట్టు క్యాంప్స్ నిర్వర్తిస్తున్నారు కోచెస్. ఆ నిర్వర్తిస్తున్న కోచెస్కు, ఆ పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులకు మీ ద్వారా ప్రత్యేక క్రీడా ప్రాధికార సంస్థను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా క్యాంప్స్ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే గతంలో
ఒక 2000 రూపీస్ 1000 రూపీస్ కోచ్కి ఇచ్చి వదిలేసేవారు. అలా కాకుండా క్రీడాకారులకి పౌష్టికాహారం ఉండాలని చిక్కీలు మీరు గమనిస్తూ ఉంటారు, స్కూల్స్లో ప్రవేశపెట్టారు చిక్కీలు. ఆ చిక్కీలను కూడా ప్రతిరోజు ఉదయం క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి అందే విధంగా చిక్కీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోజుకి 6 రూపాయలు చొప్పున అంటే ఒక అరటిపండు లేదా ఒక గుడ్డో ఉడకబెట్టి ఆ క్రీడాకారులు చిక్కీలతో పాటు ఎడిషనల్గా ఈ రెండు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వీటితో పాటు ఎడిషన్గా లోకల్గా స్పాన్సర్స్ను పట్టుకుని పిల్లలకు పాలు ఎడిషనల్గా ఇంకేమన్నా పౌష్టికాహారం అందిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు 2026 వేడుకలను బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఈ మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహత్తర కార్యక్రమంగా మహానాడుని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో మహానాడు వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రాపురం, బాడంగి, తెర్ల మండలాలలో క్లస్టర్ల వారీగా ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణుల సమక్షంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాలు క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒకే నియోజకవర్గంలో 10 వేరే దగ్గర మహానాడు నిర్వహించడం అంటే నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. 10 దగ్గర వేరే ఎలాగా మనం ఒక దగ్గర ఉండగలం కదా, ఏ విధంగా ఈ మహానాడు సక్సెస్ చేయగలమని కొంత అనుమానం ఉండేది. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు జోష్ చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం, అభిమానం, వారి యొక్క స్వచ్ఛంద భావం చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా కళ్యాణ మండపాలు, ప్రాంగణాలు, షామ్యానాలు, టెంట్లు, కుర్చీలు, శీతల పానీయాలు అన్నీ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి భోజనాలు పెట్టే వరకు కూడా నన్ను ఒక రూపాయి తినవలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు మహానాడు మన గడపకు వచ్చింది, మనం జరిపించుకుందామని మొత్తం 10 క్లస్టర్లో కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి మన మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్లస్టర్ 3, 4లకు సంబంధించి శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్ పడాలపేటలో ఏర్పాటు చేసిన మహానాడులో శాసన సభ్యురాలు పోసుపాటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడారు. ఈ పరిశీలకులు పివిజి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మహానాడుకు విశేషమైన స్పందన లభిస్తుందన్నారు. మొత్తం 5 ప్రాంతాలలో విజయనగరం నియోజకవర్గ పరిధిలోని 11,000 మందికి పైగా హాజరయ్యారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిత్య గజపతిరాజు మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అతిథమ్మ గారు ఆధ్వర్యంలో నభోతో నా భవిష్యత్తు అన్నట్టు మహానాడు ఏర్పాట్లు జరిగాయి. మరి ఇది 11వ క్లస్టర్స్ విజిట్ చేసాం. 11 క్లస్టర్స్లో కూడా మరి ఒకదానికి మించి బ్రహ్మాండమైన కేడరు రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కేడర్ రావడానికి ఒక నిదర్శనం ఏంటంటే అతిథమ్మ గారు నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ 11 క్లస్టర్స్లో ఏర్పాట్లు, జనసందోహమే ఒక ఉదాహరణగా మనం చేస్తూ ఉన్నాం. మరి మీకు ఇక్కడ విజయనగరం శాసనసభ్యులుగా ఉన్నటువంటి అతిథమ్మ గారు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా కళ్ళ కట్టినప్పుడు కేడర్కి తెలియాలనే ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు ఉద్యోగాలు కానీ,
చెప్పిన మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైతే ఆ రోజు సూపర్ సిక్స్లో మరి తెలుగుదేశం పార్టీ చెప్పిందో ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒకటి చేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పడుతున్న తాపత్రయం చాలా మనం అందరం కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. మనం అందరం కొత్త వలస రాజన్న కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అనధికార డంపింగ్ యార్డ్ను తరలించాలని కోరుతూ స్థానికులు చేపట్టిన ఆందోళన 57వ రోజుకు చేరుకుంది. బుధవారం జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు వ్యర్థాలను తరలించేందుకు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారుల వాహనాలను రోడ్లపైనే అడ్డుకొని 5 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలానికి చేరుకున్న జనసేన నియోజకవర్గ ముఖ్య నాయకులు వబ్బిన సన్యాసినాయుడు బాధితులకు మద్దతు ప్రకటించి వెంటనే డంపింగ్ యార్డును ఏఆర్ఓకు కేటాయించిన ప్రత్యామ్నాయ స్థలానికి తరలించాలని ఆయన డిపిఓను డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు జనసేన పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు 2026 వేడుకలను పార్వతీపురం నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. పార్వతీపురంలో జరిగిన మహానాడు కార్యక్రమాలను పార్టీ పరిశీలకులు కోరాడ రాజబాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహత్తర సందర్భంగా మహానాడును అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో మహానాడు వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణుల సమక్షంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. అంతా సవ్యంగా ఉండుంటే మొన్న ఈ గల్ఫ్లో యుద్ధం జరగకపోయి ఉండుంటే, యుద్ధం ఆగిపోయి ఉండుంటే అందరం కూడా నెల్లూరు వెళ్ళి అక్కడే అద్భుతంగా చేసుకునేవాళ్ళం యాజ్టీజ్గా. బట్ గల్ఫ్లో యుద్ధ ప్రాతిపాదికన మీ అందరికీ తెలిసిందే, గౌరవ ప్రధానమంత్రి గారు ఒక 10 సూచనలు చేశారు ప్రతి ఒక్క పౌరుడికి. అందులో ప్రధానమైనది ప్రయాణాలు ఆపాలని, రెండోది ఆయిల్ కన్జంప్షన్ తగ్గించాలని, అలాగే ఫ్యూయల్ని తక్కువగా వాడాలని. వీటి ప్రధానంగా రీజన్ ఏంటంటే మనకున్న నిల్వలు కానీ మనకున్నదాన్ని చాలా పొదుపుగా వాడుకోవాలి అని ఒక నిర్ణయాన్ని అయితే ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఏది చెప్పినా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రధానంగా ఉంటారు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్. మీరు జిఎస్టీ తీసుకోండి 2.0 రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన విధంగా ఇంకా ఎక్కడ కూడా దేశం ఏ రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. జీవీఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటలతో ముగియనుంది. జనగణన అధికారులు ఇంటింటికి వెళ్లి నిర్వహించిన గణన ప్రక్రియలో భాగంగా ఈ నెల 26వ తేదీ అంటే మంగళవారం నాటికి మొత్తం 9.13 లక్షల ఇండ్ల గణన పూర్తి అయినట్టుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ సిటీ పెన్షనర్ ఆఫీసర్ డివి రమణమూర్తి వాజీ న్యూస్కి తెలిపారు. ఇంకా నగర పరిధిలోని 1.47 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు, మరో 37,358 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. జనగణనకు ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎవరైనా తమ ఇంటికి జనగణన జరగలేదని భావించినా, జనగణన అధికారి తమ ఇంటికి రాలేదని గమనించినా వెంటనే 9014218870 ఫోన్ నెంబర్కు సహకరించాలని కోరారు. జీవీఎంసీ పరిధిలో 2027 జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. మే 1వ తారీఖున ప్రారంభమైన జనాభా లెక్కల సేకరణ మే 30 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం డిజిటల్ రూపంలో జరుగుతుంది. ఫోన్ యాప్ ద్వారా చేయడం జరుగుతుంది. జనాభా లెక్కల సేకరణ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సింది. 2011 తర్వాత 2021లో జరగాల్సింది కరోనా వలన ఒక 5 సంవత్సరాలు ఆలస్యంగా ఇప్పుడు 2026లో ప్రారంభించాం. అయితే ఈ 2 ఫేజుల్లో జరుగుతుంది. ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి మే 30 వరకు జరిగేది గృహగణన అంటారు, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. ఓన్లీ ఇళ్లలో ఉన్న సదుపాయాలు, మౌలిక వసతులు దీని గురించి మాత్రమే ఇప్పుడు గృహగణన జరుగుతుంది. ఫిబ్రవరి 2027లో
అసలైన జనాభా లెక్కల పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు గృహగణన మే 1న స్టార్ట్ అయింది. ఈరోజు మే 27. మరొక కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. ఈ 27 రోజుల్లో మన జీవీఎంసీ పరిధిలో 9,21,065 ఇళ్లను నిన్నటి వరకు మనం గుర్తించడం జరిగింది. టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకొని 44వ మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నెల్లూరులో ప్రధాన పండుగ జరగగా ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో క్లస్టర్ల వారీగా పసుపు పండుగను రాష్ట్ర వ్యాప్తంగా సందడిగా నిర్వహించుకున్నారు. అందులో భాగంగా 42, 43 వార్డులకు సంబంధించి 5వ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆగిరెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో రైల్వే న్యూ కాలనీలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో పసుపు పండుగ ఘనంగా జరిగింది. ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు పండుగను పండుగ వాతావరణంలో జరుపుకున్నట్లుగా చెప్పారు. ఆకిరెడ్డి జగదీష్, బొడ్డేటి మోహన్లు మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు తమ ఆధ్వర్యంలో ఈ పసుపు పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ పండుగ వాతావరణాన్ని 42వ వార్డు క్లస్టర్గా ఈరోజు నా వార్డు ఇదంతా కూడా చూస్తే ఈ ఒక తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులంతా కూడా సంక్రాంతి చేసుకున్నంత హడావిడిగా ఈరోజు సరదాగా సంతోషంగా జరుగుతుంది. మా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ మహానాడు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలుపుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం మాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అలాగే నారా లోకేష్ గారు కూడా కల్పించారు. ఎప్పుడు కూడా మేము చూసేది ఎప్పుడు కూడా మహానాడు అంటే హైదరాబాద్లో ర్యాలీలు పెట్టడం, హైదరాబాద్ వెళ్ళడం, విజయవాడ వెళ్ళడం, తర్వాత తిరుపతి వెళ్ళడం, రాజమండ్రి వెళ్ళడం, శ్రీకాకుళం వెళ్ళడం జరిగింది. కానీ ఉమ్మడిగాన ఇవాళ రాష్ట్రాన్ని కూడా ఈ కొత్తగా జనాల్లోకి తీసుకుని వెళ్ళాలని ఈ మహానాడు ఇవాళ పెట్టడం జరిగింది. ఇవాళ 2026లో తెలుగుదేశం పార్టీ మహానాడు పండగ నెల్లూరులో మహానాడు సెలబ్రేట్ చేయాలనుకున్నాము. మనకి పెట్రోలు, డీజిల్, గ్యాసు ఇవన్నీ ఏవైతే మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువగా ఇండియాకి సప్లై అవుతున్నాయో వాటి షార్టేజ్ ఉండడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా ఒక పిలుపు మన ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరిగింది. అందుకే మన పార్టీ కూడా ఆ పిలుపుకి రెస్పాండ్ అవుతూ మన పునాదిని గుర్తు చేసుకుని మన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ మన విలువల్ని మళ్ళీ కార్యకర్తలతో డిస్కస్ చేసే ఈ ప్లాట్ఫామ్లో ఒక క్లస్టరు అంటే ఇంచుమించు ఒక 30-40 వేల ఓట్లు ఉన్న క్లస్టర్ ఏంటి అంటే అక్కడున్న సీనియర్ కార్యకర్తలు, నాయకులు ఒక లొకేషన్ కానీ ఎంచుకుంటే. టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకొని 44వ మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో క్లస్టర్ల వారీగా ఘనంగా నిర్వహించారు. నెల్లూరులో ప్రధాన పండుగ జరగగా ప్రధాని మోదీ ఇంధన పొదుపు పిలుపు నేపథ్యంలో క్లస్టర్ల వారీగా పసుపు పండుగను రాష్ట్ర వ్యాప్తంగా సందడిగా నిర్వహించారు. అందులో భాగంగా 27వ వార్డు 12వ నెంబర్ క్లస్టర్ పసుపు పండుగ క్లస్టర్ ఇన్ఛార్జ్ గొలగాని వీరారావు బుజ్జి ఆధ్వర్యంలో రామటాకీస్ రోడ్లోని ఒక ఏసీ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీరారావు బుజ్జి 27వ వార్డు టీడీపీ అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గత 44 ఏళ్లుగా ఏకదాటిగా మహానాడును జరుపుకుంటున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. మహానాడు తెలుగువారి పండుగ అభినందించారు. ఈ క్లస్టర్ల తీర్మానాన్ని ఆన్లైన్లో పార్టీ అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు. ఈరోజు 27వ వార్డులో మరి క్లస్టర్ నెంబర్ 12 నాది. రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పల్లా శ్రీనివాస్ గారు పిలుపు మేరకు మోడీ గారు ఫ్యూయల్ పొదుపు చేయాలి, మనం యుద్ధ సమయం కాబట్టి మనం అన్నీ కూడా చేయాలనే ఒక పిలుపు మేరకు మరి ఏలూరులో మహానాడుని రద్దు చేసి హైబ్రిడ్ విధానంలో క్లస్టర్ వైజ్ ప్రతి వార్డులో కూడా ఈ మహానాడు కార్యక్రమం ఘనంగా చేసుకోవాలనేది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మహానాడు అంటే ఒక 10 మంది వరకు అక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు ఏమైందంటే అందరం కలిసి మహానాడు చేసుకుంటున్నాం. అందరి సమక్షంలో వార్డులో ఉన్న మొత్తం కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ చేసుకునే మంచి అదృష్టం మాకు దొరికింది ఈ సంవత్సరం. తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి
ఈ మహానాడు ఎప్పుడు అంకితం చేస్తున్నాం. వారు సృష్టించినటువంటి పార్టీని ఈరోజు మహానాడు పేరుతో వార్డుల్లో మొట్టమొదటిసారిగా ఇది జరిగింది హైబ్రిడ్ విధానంలోనే. ఈ హైబ్రిడ్ విధానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు మొదటి రోజు ఇక్కడ ఎన్టీఆర్కి ముందుగా పుష్పాంజలి ఘటించి వారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అనంతరం ఆ తర్వాత సభ్యులందరూ వారు హాజరు పట్టి నమోదు చేసుకొని ఈ ప్రాంగణంలోని ప్రతి ఒక్కరూ కూడా మై టీడీపీ యాప్ ద్వారా కూడా అటెండెన్స్ కుదుర్చుకొని వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. తీవ్ర ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బయోలాజిక్స్ అనే ఆధునిక ఇంజెక్షన్ చికిత్స కొత్త ఆశగా మారుతుంది. సాధారణ మందులతో నియంత్రణలోకి రాని ఆస్తమాలో ఇవి శ్వాసకోశ వాపును తగ్గించి ఆస్తమా దాడును మరియు ఆసుపత్రి చేరికలను తగ్గిస్తాయి. ముఖ్యంగా తరచూ స్టెరాయిడ్లు అవసరమయ్యే రోగులకు జీవన నాణ్యత మెరుగవుతుంది. ఆస్తమా లక్షణాలు కనిపిస్తే వెంటనే శ్వాసకోశ నిపుణులను సంప్రదించాలని మెడికవర్ ఆసుపత్రి చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. పలువురు నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన రోగులను గుర్తించి బయోలాజిక్స్ అందిస్తే ఆసుపత్రిలో చేరికలు తగ్గడమే కాకుండా రోజువారీ జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ చికిత్స భారతదేశంలో పలు ప్రత్యేక శ్వాసకోశ కేంద్రాలలో అందుబాటులో ఉంది. ఆస్తమా లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం దగ్గు, ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో బిగుతు వంటి సమస్యలు ఉంటే వెంటనే శ్వాసకోశ నిపుణులను సందర్శించాలని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాపై అవగాహన పెంపొందించడం ద్వారా అనేక మంది రోగులకు ఆరోగ్యకరమైన జీవితం అందించవచ్చని అన్నారు. తీసుకొని ఓరల్ స్టెరాయిడ్ టాబ్లెట్స్ కూడా బాగా తీసుకుంటారు. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేయడానికి ద న్యూ ట్రీట్మెంట్ ఏంటంటే బయోలాజికల్స్ సార్ చెప్పిన 4 మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గి వీ కెన్ డిక్రీస్ ద డోస్ ఆఫ్ ద ఇన్హేలర్స్ అండ్ స్టెరాయిడ్స్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గచ్చు. అలాగే పేషెంట్స్ వ్యాక్సినేషన్ అన్ని చేసుకుని అండ్ ఈ స్పెషలైజ్డ్ ఆస్తమా క్లినిక్ లో చూపించుకుంటే దేర్ షుడ్ బి ప్రిసిషన్ ట్రీట్మెంట్. అండ్ ఎవ్రీ పేషెంట్ ఏంటంటే అందరికి ఒకే ట్రీట్మెంట్ కాకుండా పేషెంట్ ఫినోటైప్ ఏ పేషెంట్ కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అంతా టీం డిస్కస్ చేసి ఒక బుక్ లాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ విజిట్స్ చేసుకుంటే కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఆస్తమా పేషెంట్స్ లో వస్తుంది. సివియర్ ఆస్తమాలో బయోలాజికల్స్ అనే కొత్త మెడికేషన్స్ మనం ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాం. ఈ రోజు నుంచి మెడికవర్ లో మనం ఆ చికిత్స కూడా ప్రారంభించబోతున్నాం అన్నమాట. అసలు ఆస్తమా, సివియర్ ఆస్తమా ఈ రెండింటికి ఏంటి అసలు తేడా? ఆస్తమా అంటే ఛాతీ బిగిది చూపడం, దగ్గు, పిల్లి కోతలు, ఆయాసం ఇవన్నీ ఉంటాయి. సర్వసాధారణంగా అందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఫిజిషియన్స్, పల్మనాలజిస్ట్ అందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే జీనా గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అని చెప్పి ఒక బాడీ ఉంటుంది, వరల్డ్ బాడీ. వాళ్ళు రెగ్యులర్ గా గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు. ఆ గైడ్ లైన్స్ లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అన్ని ట్రీట్మెంట్స్ రిలీజ్ చేస్తారు. మన దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ 62వ వర్ధంతి ఎల్లమ్మతోట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు హాసిని వర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాసిని వర్మ మాట్లాడారు. నవభారత నిర్మాతగా నెహ్రూని కీర్తించారు. భారత ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు పొదుపు పాఠాలు చెబుతూ వారు మాత్రం విమానాలపై చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల ప్రజలపై అదనపు భారంగా మారిందని ఆరోపించారు. మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి మరియు ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న ఇంధనం పెట్రోల్ అండ్ డీజిల్ ఆయిల్ మీద రేట్లు విపరీతంగా పెంచి ప్రజల మీద భారం పెడుతుంది. ఏంటంటే ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు కూడా వ్యాట్ ట్యాక్స్ అవి పెంచి అప్పుడు కూడా రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు గత 10 రోజులుగా 7.5 రూపీస్ సుమారుగా డీజిల్ మీద పెంచడం జరిగింది. డీజిల్, పెట్రోలు, అలాగే వీటి వల్ల మన ట్రాన్స్పోర్ట్ మీద భారం పడుతుంది. ట్రాన్స్పోర్ట్ వల్ల నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరిగి ఇది సామాన్యుల మీద విపరీతమైన భారం పడి సామాన్యుల జీవితం మనుగడ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు చేసిన ఈ 15 ఏళ్ళలో మోడీ గారు చేసిన డెవలప్మెంట్ ఏదైనా ఉందంటే నిత్యావసర వస్తువులు పెంచడం, ఈ డీజిల్, పెట్రోలు, ఆయిల్. ఆయన చెప్తున్నారు ఆయిల్ వాడకం తగ్గించండి, పెట్రోల్
సబ్బవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 18 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ ట్రైస్కిలు 3 గ్రామాలకు పుష్ కార్డ్స్ను ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఇంటికి ఇచ్చిన 3 డబ్బాలలో చెత్తను వేరువేరుగా వేయాలని ప్రజలకు సూచించారు. నీరు నిల్వ కాకుండా చూడటం, దోమల నివారణ చర్యలలో ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత పాటించాలి, ప్రజల అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా పారిశుధ్యం మీద అనేక విధాల అవేర్నెస్ క్లాసులు తీసుకోవటమే కాకుండా ఖర్చు కూడా పెడతా ఉంది. దానిలో భాగంగా ప్రజలకి ఈయన విలేజ్ నుంచి కార్పొరేషన్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా వ్యర్థ పదార్థాలు ఏదైనా తడి చెత్త, పొడి చెత్త, భూమిలో కరిగిపోయి ఇంకిపోని ప్లాస్టిక్ గాని ఇతరత్ర రబ్బర్లు గాని ఇలాంటి పదార్థాల కోసం వేరేగా 3 కలర్స్ లో బాస్కెట్స్ ఇచ్చి కోడల్లో పెట్టడమే కాకుండా మీ ఇంటికే వచ్చి చెత్త కలెక్షన్ చేసుకునే కార్యక్రమం ఈ ట్రైసైకిల్స్ ద్వారా జరగబోతా ఉంది. ప్రధాని మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఈ మేరకు లాసన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలో 4 రోజుల పాటు నిర్వహించే మ్యాంగో మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సమకాలీన అంశాలను ప్రస్తావించారు. జనసేన, బీజేపీ విషయంలో ఒక ఎనలిస్ట్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. బీజేపీ మధ్య చిచ్చు పెట్టేందుకు మైండ్ గేమ్ తో కొంతమంది ముందుకు వస్తున్నారని, అలాంటి ముసుగు వీరులను విడిచిపెట్టమని హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు, విదేశీ మారక ద్రవ్యం సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని పిలుపునిచ్చిన పొదుపు మంత్రం ఆవశ్యకతను వివరించారు. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం, ఏడాది పాటు బంగారం కొనుగోళ్ల వాయిదా, ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, స్వదేశీ వస్తు వినియోగం పెంపు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. నరేంద్ర మోడీ గారు 12 వసంతాలు ఏదైతే ఉందో ఆ యొక్క అద్భుతమైన అనేక రకాల విషయాలు ప్రజలకి కళ్ళకట్టే విధంగా చూపించాలని ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన సంబంధించిన అనేక రకాల బిందువులు, అలాగే చారిత్రాత్మక ఘటనలు, అలాగే అందరిలో కూడా సమగ్ర వికాసం కోసం చేస్తున్న ప్రయత్నం, అలాగే దేశం యావత్తు కూడా ఏదైతే మౌలిక సదుపాయాల్లో జరిగిన విప్లవాత్మకమైన మార్పులు, వాటి యొక్క స్థాయి, వీటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా జూన్ 1వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున జూన్ 30 వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లోనే జూన్ 5వ తారీఖు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఏదైతే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఉందో దాన్ని కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఒక కొత్త పిలిపించారు, ఏక్ పేడ్ మాకీ నామ్ అని చెప్పి. ఆ విధంగా తల్లి పేరుతో మొక్క నాటాలని చెప్పి ఆ విధంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటడంతో పాటు పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ కూడా వితరణ చేసి అందరి చేత సీడ్ బాల్స్ వేసే ప్రయత్నం చేస్తాం. హాల్ మీటింగ్స్, సెమినార్స్ కూడా ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్ చేంజెస్ దేశానికి సంబంధించిన అంతర్గతంగా ఏవి వచ్చాయి, అలాగే విదేశాంగ విధానంలో వచ్చిన మౌలిక మార్పులు, అలాగే మన రక్షణ రంగంలో వచ్చిన వార్తా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ మోడ్లో పసుపు పండుగ. క్లస్టర్ స్థాయి మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్న పచ్చ సైన్యం. ప్రధాని మోదీ పాలనకు పుష్కర కాలం పూర్తి. ఈసారి యోగా దినోత్సవాన్ని రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వెల్లడి. పకడ్బందీగా ప్రత్యేక సమగ్ర సవరణ. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి స్పష్టీకరణ. ఘనంగా డిజిటల్ మహానాడు కార్యక్రమం. తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
తెలిపారు.